చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడి. ఆయనను స్తుతించడి, ఆయన నామమును గణపరచడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు ఈ వాక్యమును మన వికల్లో ఆశీర్వదించును గాక. పైకెక్కి రావాలని మనవి చేస్తున్నాం. యవనరాండ్రు కూడా ఎక్కగలిగిన వాళ్ళంతా పైకి వచ్చి కూర్చోండి. యవనస్తులు, యవనరాండ్రు. గ్లోరీ టు గాడ్. దేవుని జనాంగమా, ఈ 100వ కీర్తన ప్రతి వారం ఆరాధనలో ఆరంభానికి ముందు ఇది చదువుతాం. చదివి ఆరాధన ఆరంభిస్తూ ఉంటాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునిడి, ఆయనే మనల్ని సృష్టించను. దైవజనుడిగా నేను చదివిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈరోజే నాకు బయలుపరిచినాడు దేవుడు. అంటే ఈ వర్తమానం సిద్ధపడినప్పుడు ఎంత ఇంపార్టెంట్ అన్నది బయలుపరిచినప్పుడు నాకు భయం వేసింది నిజంగా. గ్లోరీ టు గాడ్. ఎందుకు మనం గుడికి రావాలి, ఎందుకు మనం ఆలయానికి రావాలి? అందులో ఎలా రావాలంట? సంతోషంగా రావాలంట. ఎందుకంటే అల్టిమేట్గా ఫైనల్గా ఏం తేలిందంటే, మనం రాకపోతే చచ్చిపోతాం. పక్కన చెప్పండి, ఆ సన్నిధికి రాకపోతే చచ్చిపోతాం. కనుక సన్నిధికి రాకపోతే చనిపోతాం. అందుకే సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో మనకి దీవెనలు ఉన్నాయి. మనమేమనుకుంటున్నాం, మన ఊరిలో ఉండే మందిరమే అని కొంతమంది అనుకుంటారు. ఓహో ఇదేలే 4 గోడల బిల్డింగే అనుకుంటారు. కానీ బిల్డింగ్ ముఖ్యం కాదు, సన్నిధి ముఖ్యం. ఇప్పుడు లేఖనాల్లో ఆయన పేరు పెట్టబడిన ఆయన స్థలం అంటే ఆయనకి ఎంత గౌరవమో, ఆయన పేరు పెట్టబడిన స్థలం అంటే ఆయనకి ఎంత ఘనతో చూడండి. మరలా బైబిల్లో రాయబడిన మాటలు ఈ సమయంలో చూస్తాం ప్రియులారా. ఎందుకంటే ఆయన దానికి ముందుగా ఆ రోజుల్లో దేవుడు ఆకాశం నుండి మాట్లాడేవాడంట. ఆ రోజుల్లో అబ్రహాముతో, నోవహుతో, మరి కయీన్ పిలిచినప్పుడు కానీ ఆ రోజుల్లో దేవుడు ఆకాశము నుండి మాట్లాడేవాడు. అది లేఖనములో ఆ మాటలు చూస్తున్నాం. చూడండి, ఆకాశము నుండి మాట్లాడే దేవుడిగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 22వ వచనంలో ఆకాశము నుండి మాట్లాడే దేవుడు. అప్పుడు మందిరాలు ఉండేవి కావు. అప్పుడు ఆకాశం నుండి మాట్లాడేవాడు. అప్పుడు మందిరాలు ఉండేవి కాదు, అప్పుడు ప్రవక్తలు ఉండేవారు కాదు, అప్పుడు ధర్మశాస్త్రం ఉండేది కాదు. కనుక నేరుగా దేవుడు ఏం చేసేవాడు? ఆకాశం నుండి డైరెక్ట్గా మాట్లాడేవాడు. ఇంకా ముందుకి సాగిపోతే త్వరగా ఆ మాటలు చూస్తున్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 15వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. మహాగణుడను, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగో సెలవిచ్చుతాడు. అంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆకాశమందు ఉంటాడు ఆయన. అయినా చదువమ్మా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నాను,
అయినను పాపము వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును స్తోత్రాలు నేను వారి మధ్య నివసించుచున్నా. వినయము గల వారి ప్రాణమును దీన మనస్సు గల వారిని ఉజ్జీవింపజేయడానికి వారి మధ్య నేను వస్తున్నా. ఆయన ఉండేది అక్కడే, కానీ మన కోసం వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. కనుక పాపం ఆకాశమందుండే దేవుడు ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 36వ వచనంలో ఆ మాట కూడా రాయబడ్డాది. నీకు బోధించుటకు ఆకాశము నుండి తన స్వరమును దేవుడు ఏం చేశాడంట? వినిపించు. అందుకే ఎట్టాగమ్మది ఆకాశమందు పరిశుద్ధ గ్రంథంలో పాపం అరణ్యంలోనికి వెళ్ళిపోతే ఆకాశంలో అరణ్యంలో ఆగరు దారి తప్పిపోయి నీళ్లు దొరక్క సావు బతుకుల మధ్య బిడ్డను చూడలేక రాయి విసిరేసినంత దూరం పోయి అక్కడి నుండి ఏడుస్తూ ఉందంట. అప్పుడు దేవుడు ఆకాశము నుండి బదులు ఇచ్చాడంట. ఆగరు, ఏమైంది నీకు? చూసావా, దారి తప్పి తిరుగుతా ఉంది ఆగరు. కరుణించి ఆకాశం నుండి దేవుడు ఏం చేసినాడమ్మా? మాట్లాడాడు. కనుక ఆ రోజుల్లో ఆకాశం నుండి మాట్లాడే దేవుడు ఆయన. కానీ రాను రాను దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని పెట్టాడు, ధర్మశాస్త్రాన్ని పెట్టాడు, పాస్టర్ గారిని పెట్టాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను మందిరానికి రాకపోయినా పర్వాలే, పాస్టర్ గారు ప్రార్థన చేయకపోయినా పర్వాలే, వాక్యం వినకపోయినా పర్వాలే, నాతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడే రోజులు పోయినాయి. ఇప్పుడు నీతో మాట్లాడాలంటే, ఆయన స్వరం వినాలంటే, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన సమాజానికి వచ్చే తీరాలి. రాను రాను ఇది ఆది కాండంలో జరిగిన సంఘటనలు, ఇశ్రాయేలీలతో మోషే మాట్లాడిన సంగతులు. కానీ ప్రత్యక్ష గుడారమని మందిరమని దేవుడు పెట్టిన తర్వాత ఏమండ మొదలుపెట్టాడో చూడండి. నిర్గమాకాండం తీసి పెట్టుకుంటే 20వ అధ్యాయంలో 24వ వచనంలో అంటున్న మాట చూసి, అమ్మా కిందన మాట అన్నాడు, నేను నా నామమును జ్ఞాపకార్థముగా, కింద వచ్చును నాయన, నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు 24 కింద లైన్కి వెళ్ళిపో, 24లోనే కింద లైన్కి వెళ్ళాను. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను.
అర్థమైందా? నీ ఎద్దకు వచ్చి ఏం చేస్తాడంట? నిన్ను ఆశీర్వదిస్తాడంట. అది ఆయన సన్నిధిలో మనకుండే గొప్పతనం ఏంటంటే, ఈ మందిరంలో మనమున్నామంటే మన దగ్గరికి ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే ఆయన వస్తాడు, మనము వస్తాం ఇక్కడికి పక్కన దగ్గర. కనుక దేవుని జనాంగమా, ఆయన వస్తాడు, మనము వస్తాం. ఏమా కదక? కనుక ఆయన సన్నిధికి వస్తే ఆశీర్వాదం. కనుక అమ్మా ఆయన సన్నిధికి వస్తే మనకేం చేస్తాడంట? అప్పుడు నువ్వు రాకపోతే ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటాం మనం? ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. దేవుని జనాంగమా, నేను అందుకే ఈ విషయంలో నాకు ఇష్టమైన మాట 106వ కీర్తన. 106వ కీర్తనలో చదువమ్మా. యెహోవా నీవు ఏర్పరచుకొని 4 నాయన. యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి, జాగ్రత్తగా నేను అక్కడ, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. ఇక్కడ ఏంటంటే, నీ ప్రజలు పాడితే పాడతా, నీ ప్రజలు ఆరాధిస్తే ఆరాధిస్తా, నీ ప్రజలు అందుకే వాక్యం తర్వాత తీర్మానం చేసుకొని వాళ్ళు నిలబడంటే కొంతమంది నిలబడటంలే. పర్వాలేదు. నేను అనేది ఏంటంటే, సంఘంతో కూడుకో. సంఘం ఏం చేస్తుందో చెయ్యి. ఎందుకంటే నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడితే హల్లెలూయా. అమ్మ మీకు విషయం చెప్తా, జాగ్రత్తగానండి. అమ్మ 20వ కీర్తన 2వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఇంకా చదవండి అమ్మ. అక్కడ మీదనో మాట అంటాడు ఏంటంటే, నీ కోరికను తీర్చి, నీ కోరికను సిద్ధింపజేసి, నీ ఆలోచన. కోరిక అంటే నాకు కొద్దిగా ఆలోచన వస్తుంది, జాగ్రత్తగా ఉండమ్మా. అందుకే ఎట్టా కోరుకోవాలో తెలుసా అమ్మా? జాగ్రత్తగా వెళ్ళండి. అందుకే అన్ని కోటాలకి రావాలి. బైబిల్ అంటుంది వినుట వలన. అంటే బర్త్డే ఫంక్షన్లకి వెళ్ళేవు అనుకో, జాగ్రత్తగానండి. లేదా బిడ్డ పుట్టినాడని బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. నాకు కానీ ఒక బిడ్డనిస్తే నేను బర్త్డే ఫంక్షన్ చేసుకుంటా అక్కడ ప్రభు. నాకు ఒక మనవడిని ఇచ్చినావంటే నేను బర్త్డే ఫంక్షన్ నా మనవడికి ఎంత గ్రాండ్గా అని అను. ఎందుకంటే మనసులో అనుకునే ఆశ తీర్చే దేవుడు మన యేసయ్య. ఆశగల ప్రాణాన్ని ఇల్లు ఓపెనింగ్. అందుకే మీరు కోటాలు మిస్ అవ్వకూడదు. ఇల్లు ఓపెనింగ్కి వెళ్తా నువ్వు అనుకో, నాకొక ఇల్లు ఇస్తే నేను నీకెంత స్తోత్రం చెల్లిస్తా కదా ప్రభు. నేను ఇంతకుముందు కూడా చెప్పినా మీకు అమ్మా, అనేక మంది చర్చి డెడికేషన్ మందిరాలు ఓపెనింగ్ వెళ్ళి పిలిస్తే జాగ్రత్తగానండి అమ్మా. చిన్న ప్రార్థన, అయ్యా మా ఐనవరం సంఘాన్ని మందిరం ఇవ్వా, ఆమేన్ అన్నాడు. ఆ తర్వాత అమ్మ ఇలాగే ఫస్ట్ ఫ్లోర్ అమ్మ బాల్కనీతో ఇయ్యంటే బాల్కనీతో మనకు దేవుడు అనుగ్రహించింది. ఫస్ట్ ఫ్లోర్ గ్లోరీ. అయ్యా మా జనం రోడ్డు మీద కూర్చుంటుండయ్యా మాకు ఆమేన్. అక్కడ ఎందుకంటే అమ్మా మీకు చెప్పాలి అమ్మా, అక్కడ నేను ఇవాళ చెప్తున్నా, అక్కడ నీకు నమ్మిక పుట్టింది. ఏం పుట్టింది? నమ్మిక పుట్టింది. కాబట్టి ఆశ పుట్టింది. నమ్మిక పుట్టినప్పుడు ఏం పుట్టింది? 3 అంతస్తులు మా ఎంతోని ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఒక 2 అంతస్తులు ఇవ్వ అని ఆశ పుడితే నీకు ఇచ్చేస్తాడైనా. అమ్మా మనం ఏంటంటే మామూలుగా ఆశపట్టడం వేరే, నమ్మికతో ఆశపట్టడం వేరే. అందుకే కోటాలు మిస్ అయిపోతున్న వాళ్ళకి ఆశీర్వాదాలు పోతాయి. అన్నిటికీ రా. అక్కడ నీకేం ఆశపడుతుందో, అక్కడ నీకేమి నమ్మిక పడుతుందో స్తోత్రాలు.
నమ్మికతో నువ్వు ప్రార్థన చేస్తే నీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడంట. అందుకే అదే 21వ కీర్తనలో అంటున్నాడు, నీ పెదవుల నుండి వచ్చిన ప్రార్థన, అమ్మా నీ పెదవుల నుండి వస్తుంది. ఎక్కడి నుండి వస్తుందమ్మా? బ్రదర్ సిస్టర్స్, మీరు ఎంతవరకు ప్రార్థన చేయనోళ్ళు ఆ టైంలో నువ్వు అనియాలి. ఏమనాలంటే, ప్రభువా నాకు ఇవ్వా స్తోత్రాలు, నాకు ఇవ్వా స్తోత్రాలు, నాకు ఇవ్వా గ్లోరీ. ఆ పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదంట, అక్కడ అంటున్నాడమ్మా, అమ్మా అక్కడ ఏమని రాశాడంటే, నీ మనోభిలాషను, అతని మనోభిలాషను స్తోత్రం సఫలం, డన్. ఎందుకంటే ఆ కూటంలో నువ్వు వచ్చినావు, నీకు బిర్యానీ ఇచ్చింది, అది ముఖ్యంగా. ఆ కూటంలో నీకు ఆశ పుట్టింది, ఆ కూటంలో నీకు నమ్మిక పుట్టింది, నమ్మికతోన ఆశతోన నువ్వు అడిగింది, డన్. అందుకే కోటాలు మిస్ అవ్వబోకండి అని చెప్పేది, ఆరాధనలు మిస్ అవ్వబోకండి. నాకు ఒకటి ఇవ్వా. అందుకే 119వ కీర్తనలో 132వ వచనంలో కూడా ఒక మాట పెట్టాడు, అమ్మా నీ నామమును ప్రేమించు వారికి, అమ్మా నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి. అబ్బా, అది భక్తుడు అడుగుతుంది, దేవా నిన్ను ప్రేమించే వారికి నువ్వు చేస్తున్నావు చూడు, నాకు చేయి, నా తట్టు తిరిగయ్యా, నా తట్టు తిరిగయ్యా స్తోత్రాలు. అమ్మ ఆకలి కొన్నాళ్ళు, ఆశీర్వాదాల కొరకు ఆకలి కొన్నాళ్ళు చేతులు ఎత్తుతామే, ఆకలి కొన్నాళ్ళు ఆశీర్వాదం కొరకు ఆకలి కొన్నాళ్ళు. వండర్ఫుల్. నా తట్టు తిరుగు, నాకు ఒక ఆశీర్వాదవి, నా తట్టు తిరుగు, నాకు ఒక ఆశీర్వాదమే. స్తోత్రాలు. అందుచేత రావాలి, మనం రావాలి, కోటాల్లో కలుసుకోండి. ఎక్కడ ఎవరికి ఏ ఆశ, నీకు ఎక్కడ ఆశపడుతుందో, ఎక్కడ నమ్మిక పడుతుందో, అయితే నీ పెదవుల నుండి ఏమడుగుతావో ఆమె నానెత్తాడు ఆయన. స్తోత్రాలు, స్తోత్రాలు. గ్లోరీ టు గాడ్. కనుక నీ ఆశ నెరవేర్చే దేవుడు. అది అమ్మా, అది ఎంత ఖర్చో, అది ఎంత పెద్ద ఇబ్బందో, అది ఎంత పెద్ద సమస్యో మనకు తెలియదు, కానీ నీ ఆశ దేవుడు నెరవేర్చబోతాడు. ఆమేన్. ముందుకు సాగిపోదా. అందుకే దేవుని జనాంగమా, ఇప్పుడు ఆయన వచ్చి ఆశీర్వదించడం మాత్రం కాదంట. ఆడంటున్నాడు చూడండి, 25వ అధ్యాయం నిర్గమకాండంలో 22వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. అక్కడ నేను వండర్ఫుల్ నిన్ను కలుసుకొని నీకు ఆజ్ఞాపించిన దాన్ని తెలియజెప్పేదను. గ్లోరీ టు గాడ్. ఏం చేస్తాడంట? ఆజ్ఞాపించి అంచేత అదే మాట కొంచెం ముందుకెళ్తే ఆడంటాడు, నీకు నేర్పిస్తానంటున్నాడు. అక్కడ ఏం చేస్తాడంటమ్మా? కలుసుకునే దేవుడే. వండర్ఫుల్. 29వ అధ్యాయం నిర్గమకాండంలో 42వ వచనంలో కూడా మాట అంటున్నాడు, యెహోవా సన్నిధిని వండర్ఫుల్. నేను వస్తా, నేను వచ్చి నీతో మాట్లాడతా, నేను వచ్చి నీతో మాట్లాడతా. స్తోత్రాలు. మాట్లాడే దేవుడు. నేను మాట్లాడడం మాత్రం కాదంట. ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడు చూడండి, 14వ అధ్యాయం 23వ వచనం. అది గ్లోరీ టు గాడ్. ఏం మాట్లాడతాడంట? భయపడడం నేర్పిస్తాడంట, భక్తి నేర్పిస్తాడంట. నేను నీతో మాట్లాడతా. ఎట్లా? నేను అది నేర్చుకొనుటకు
చేత ఆయన సన్నిధిలో నేర్పిస్తాడంట, భయపడడం నేర్పిస్తాడంట. ఇంకా ఏమి నేర్పిస్తాడంట? యెషయా గ్రంథంలో ఆ మాట చూస్తున్నాం. 28వ అధ్యాయం 26వ వచనంలో వాని దేవుడే తగ్గిన క్రమమును వానికి నేర్పిస్తాడు, ఆయన వానికి ఆ పని వండర్ఫుల్. అమ్మా, సమస్యలతో కృంగిపోతున్న సహోదరులకి నేను మనవి చేస్తున్నా, అందరికీ అన్ని ఆలోచనలు రావు, కానీ ఆలోచన నేర్పించేది దేవుడే. ఇప్పుడు ఒక సహోదరుడు ఉన్నాడు, జాగ్రత్తగా వినండి అమ్మా. పాపం టీబీ వ్యాధి వచ్చేసింది, అలవాట్లకి బానిస అయినాడు. ఒకప్పుడు టీబీ వ్యాధి వచ్చింది, చచ్చిపోతారని చచ్చిపోయిన శవంలాగా ఎముకలు గూడినే పట్టుకెళ్ళింది భార్య చేతిలో పెట్టుకొని. ప్రభు కృపను బట్టి అందరం ప్రార్థన చేయగా ఆరోగ్యం బాగయింది, మామూలు మనిషి అయినాడు. అయితే షుగర్ తగ్గలే, షుగర్ ఎక్కువైపోయి మనిషి మామూలు మనిషి అయినాడు, కానీ షుగర్ ఎక్కువగుండి కాలు తీసేసిండ్రు. భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి, కాళ్ళు తీసేసిండ్రే అయ్యా, కాళ్ళు కట్టుకున్నప్పుడు ఏదో 10 రూపాయలు తెచ్చుకున్నా బతికినా, భార్య చూసుకున్నా, ఇప్పుడు ఈ కాళ్ళు తీసేసిందే, నా పరిస్థితి ఎట్టా? గ్లోరీ టు గాడ్. పాపం ఇద్దరు ఏడుస్తా ఉన్నారు. ఏమయ్యా నా పరిస్థితి ఇలాగైపోయింది, నేను నా భార్యకి భారం అయిపోయినా, నేను ఇంకోళ్ళకి భారం అయిపోయినా, నా పరిస్థితి ఇంతేనా? గ్లోరీ టు గాడ్. అట్టా ఏడుస్తూ ప్రార్థిస్తుంటే దేవుడు అన్నాడు, నాయనా ఎందుకు ఏడుస్తా అన్నా, పోయి ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకో అన్నాడు. ఇప్పుడు అంత డెవలప్ అయింది, పో ఆర్టిఫిషియల్. హల్లెలూయా. అమ్మా, దేవుడి కృపను బట్టి సరి అయిన రీతిలో తక్కువ ధరలో ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ పనికి వెళ్ళిపోతా ఉండు, పనికి వెళ్ళిపోతాడు మళ్ళీ. ఎవరు నేర్పించారు ఇది? అయితే అంతకన్నా గొప్ప సంగతి ఏంటంటే, నన్ను మాధవరం నుండి అయినవరం బండి మీద ఆయనే తెస్తుండే. ఇప్పుడు నీ కాళ్ళు సరిలేదబ్బా, అలాగనబోకయ్యా, నాకు మాత్రం నేనే తీసుకెళ్తా. నాకు మళ్ళీ కాళ్ళు ఇచ్చిండి అయ్యా యేసయ్యా, నన్ను కాళ్ళు ఇచ్చిండి అయ్యా యేసయ్యా, ఇంకోళ్ళకి ఇవ్వ నీ భాగ్యం, నేనే తీసుకొస్తా. వారం పాప బ్రదర్ వచ్చి ఇక్కడ దింపి వెళ్తా అవుతాడు. ఏమయ్యా ఇదంటే, లేదయ్యా మా 7 అన్నదమ్ములు కూడా అన్యులేవయ్యా, నాకు ఒక్కడికే యేసయ్య కృప చూపించి బతికిస్తా ఉండయ్యా, నా గూడబుట్టిన అన్నలందరూ చచ్చిపోయిండ్రయ్యా, నేను మాత్రమే బతికినానయ్యా, నా యేసయ్య కరుణయ్యా. వాళ్ళంతా అన్యులుగా ఉండి పాప ఇదైనారు, కానీ నేను చచ్చికెళ్తే మా నాన్న కొట్టేవాడు నన్ను. నాకు దేవుడు కాళ్ళు ఇచ్చినాడయ్యా, మళ్ళీ నేను పని చేసుకుంటున్నానయ్యా, నేను మిమ్మల్ని తీసుకొస్తానయ్యా. దేవుని జనాంగమా, నీ సమస్యకి ఆలోచన చెప్పి నీకు క్రమం నేర్పే దేవుడు మన దేవుడు. ఎవరికి ఎలా నేర్పిస్తాడో, ఎవరికి ఏ ఆలోచన ఇస్తాడో, నీ సమస్యకి ఎట్టా పరిష్కారం ఇస్తాడో రా. ఆ సహోదరుడికి చెప్పిన దేవుడు నీకు చెప్పడా అమ్మా, నీకు చెప్పడా బ్రదా? ఎలాంటి పరిస్థితి అయినా నీ కృప చూపే దేవుడు, కనికరించే దేవుడిగా మన దేవుణ్ణి చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి, మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు
అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్లు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను. కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా